ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ చివర క్రిస్మస్ ప్రత్యేక సువార్త కూడికగా ఏలిం ప్రార్థన మందిరం 31వ వార్డు కడకట్ల తాడేపల్లిగూడెం ద్వారా ఇట్లా ఈ సంవత్సరము మరి 6 నుండి 8 వరకు ప్రత్యేక క్రిస్మస్ సువార్త కూడికలు కలిగి ఉండాలని ఆశించాము. అట్లా జరిగిస్తున్నారు. మరి ఈ సంవత్సరంలో చివరిగా పుల్లాయిగూడెంలో ఈ కూడిక మేము జరిగించడంలో సహాయం దయచేయండి. మరి పాటలు పాడటంలో సహాయపడండి. నాగరాజు సహోదరి, అలాగే వెంకటేశ్వరరావు గారు, రేచల్లు, అలాగే వారి కుమారుడు, కుటుంబము, వారందరూ కలిసి ఈ రీతిగా ప్రభువా సహవాసం కలిగి ఉండడానికి మేము ఆశించిన రీతిగా, ప్రకటించిన రీతిగా, ప్రార్థించిన రీతిగా మీరు ఈ కొడుకులో సహాయపడుతున్నందుకు మీకే వందనాలు చెల్లించుకుంటూ, పాటల్లో వాయిద్యాల్లో సహాయపడండి, పాడేవారికి సహాయపడండి, అలాగే దాసుని బలపరచండి. తగు రీతిగా ఈ గ్రామంలో మీ కార్యము జరిగించుమని, అట్లాగే ఇంకా యేసు ప్రభుని ఎవరు హృదయంలో చేర్చుకోలేదో అట్టి వారికి మీ కార్యము, ఆత్మకార్యం జరిగించి మీరే హృదయంలో ప్రభువా మీకు స్థానం ఇచ్చినట్లుగా ఈ రాత్రికాల సమయంలో మీరే అట్టి ప్రభువా కార్యం చేయమని ఈ సమయాన్ని మీకు అప్పగించుకుంటున్నాం. ఆన్లైన్ పరిచర్య, వీడియో, ఆడియో రికార్డింగ్లో సహాయపడండి. అలాగే మరి నడిపించట్లో నన్ను కూడా బలపరచుమని, ఈ దినము కూడా మాకు సంతోషం అనుగ్రహించమని, ఈ గ్రామస్తులు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఇంకా ఎవరెవరు రావాలో వారందరినీ కూడా మీరే తీసుకురమ్మని, ఇక్కడ వారు కూర్చుని ఈ సువార్త వినులాగున మనసు దయచేయమని యేసుక్రీస్తు వారి అత్పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 208, 206. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును. ఈ బాక్స్ ఒకటేనా పెట్టింది? స్పీకర్లు కూడా ఉన్నాయా? ఒకసారి బయటికి వెళ్ళి చూడు కిరణ్, ఎట్లా వస్తుందో. 208, 206. 208, 206. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును. నిన్ను నే స్తుతింతును, నమ్మకమైన నా ప్రభు కరుణ తోడ పిల్చియో స్థిరపరచి కాపాడినా, స్థిరపరచి కాపాడినా, స్థిరపరచిన నా ప్రభు పొగడి స్తుతింతును, నా ప్రభు పొగడి స్తుతింతును.
నిన్ను నే స్తుతింతును, నిన్ను నే ఎన్నో సార్లు నీ కృపల్ విడచియోంటినో ప్రభు, విడచియోంటినో ప్రభు. ఎన్నో సార్లు నీ కృపల్ విడచియోంటినో ప్రభు, విడచియోంటినో ప్రభు. నీదరి క్షమించితివి, మన్ననతోడ నీదరి క్షమించితివి, నాకమైన నిన్ను నే స్తుతింతును, వేళలో ఐకి లేవనెత్తితివి, ఐకి వేళలో పైకి లేవనెత్తితివి, పైకి సైతాను సైతాను ఆకాశ్రాయ శైలమై కోటగా నీవు ఉంటివి, కోటగా నీవు ఉంటివి. ఆకాశాయ శైలమై కోటగా నీవు ఉంటివి, కోటగా ఇంటివై దాకి పోయింటివై నన్ను దాచి ఉంచితివి, నిన్ను నే స్తుతింతును, సత్య సాక్షి వైయుండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై. సత్య సాక్షి వైయుండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై. మా దేవుడా ఆమె నందు పాడేదా, మా దేవుడా ఆమె నందు పాడేదా, నేను నే స్తుతింతును,
268, 265 మొన్న పాడాము. అయినా క్రిస్మస్ రోజులు కాబట్టి ఈ పాట మరలా పాడుతున్నాం. ఓ సద్భక్తులారా, లోక రక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించాను. భక్తులారా, లోక రక్షకుండు బెత్లెహేమందు జన్మించెను. రాజాది రాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహం నరరూపమేతి కన్యకు పుట్టిడు వేంచేసె. మానవ జన్మ మెత్తిన శ్రీ నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజితుము. దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించు. కాతార్పుండ నీకు స్తోత్రమా, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో యేసుధరించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రము ఆనాది వాక్య మాయనరదు. నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి సద్భక్తులారా, లోక రక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెను. రాజాది రాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. 415, 412.
జీవితములో గమ్యము ఏదో ఒకసారి యోచించవా. నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీ తల్లి గర్భము నా నుండినప్పుడే నిన్ను చూచి ప్రభు కన్నులు. నీ తల్లి గర్భము నా నుండినప్పుడే నిన్ను చూచి ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించి తన చేతులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించి తన చేతులు. నీ జీవితములో ఏదో ఒకసారి యోచించవా. నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. హృదయపు తలుపు తెరువంగలేదా యేసు ప్రవేశింపను. హృదయపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. ఒకసారి నీ తన చేతులందు రుధిరాంపు ధారలు ప్రవహించే నీ కోసమే. తన చేతులందు రుధిరాంపు ధారలు ప్రవహించే నీ కోసమే. శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. నీ జీవితంలో ఏదో ఒకసారి యోచించవా. నీ హృదయమర్పింపవా. నీ హృదయమర్పింపవా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయం ఈనాడేగా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయం ఈనాడేగా. ప్రభు యేసు లేక పోబోకుమా సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమా సోదరి. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా.
ఈనాడే నీవు ప్రభు యేసు కొరకే నీ హృదయమర్పింపవా. బైబిల్ పల్లవి. పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, తెలుగులో ఇంగ్లీష్లో చాలు. బైబిల్ పల్లవి. శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. సువార్త వర్తమానం విందాము. ఇంకెవరైనా ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో ఉన్నవారు ఇంకా రాకపోతే ఈ కూడికకి వచ్చి ఈ వాక్యము యేసుప్రభు వారిని గురించినటువంటి సువార్త వినాలని మిమ్మల్ని మరి ఒకసారి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మనము ఈ సువార్త వర్తమానము విందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీకు అందరికీ శుభములు. మరి గ్రామ నివాసులకు కూడా ప్రత్యేకంగా మీకు శుభములు తెలియపరుస్తుంటున్నాను. సమయంలో మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. నజరేతు విడిచి జెబులూను నప్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును నప్తాలి దేశమును యోర్ధానుకు ఆలున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణఛాయలను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగు జరిగాను. సహాయం కొరకై ప్రార్థనలో ప్రభువైపు చూద్దాం. ప్రేమగల దేవ, పరమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన ఉన్నతమైన ఘనమైన నామమునకై స్తుతి స్తోత్రం చెల్లించిన నాయన, మరి యొక్క సమయంలో మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మమ్మను ఈ ప్రాంతానికి నడిపించారు. ఈ ప్రాంత ప్రజలతో సాహసం కలిగి ఉంటకు ఇచ్చిన కృపకై వందనం చెల్లించడం నాయన. ఈ గ్రామ వాసులతో మీ యొక్క సత్య సువార్తను చాటించుండగా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారు వినులాగున, విన్నది అర్థం చేసుకునేలాగున సహాయం దయచేయండి. మీరు లోకానికి వచ్చినటువంటి యొక్క ఉద్దేశం ఏంటో, మీ సంకల్పం ఏంటో తెలియపరచుకొని అడుగుతాను తండ్రి. మానవులైన మమ్మను రక్షించట కొరకై ఈ లోకానికి వచ్చినారు, మమ్మను వెలిగించినారు. అదే యొక్క వెలుతురును ఈ ప్రజలు కూడా చూడగలటకు మీ సహాయం దయచేయండి.
మీ శిలో చాటున మరుగుపరచమని తండ్రి. నన్ను మీ నోటి పూరగా వాడుకొనమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు క్రీస్తు వారి ఘనమైన నామమును స్తుతించి ఘనపరిచి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జన్మించకంటే పూర్వమే కొన్ని వందల సంవత్సరాల క్రితము దేవుడు మరి తన యొక్క ప్రవక్తల ద్వారా తెలియపరిచినాడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రానంటున్నారు. సాక్షాత్తు దేవుడైండి మనుష్యుడుగా ఈ లోకంలోనికి రానంటున్నాడనే సత్యాన్ని అనేక సంవత్సరాలుగా, అనేక వందల వేల సంవత్సరాల క్రితం నుండే తెలియపరుస్తూ వచ్చి ఉంటున్నాడు. కారణం ఏంటంటే మానవులందరూ కూడా దేవుడిచ్చినటువంటి యొక్క శాశ్వత జీవాన్ని కోల్పోయింటున్నారు. దేవుడిచ్చినటువంటి యొక్క పరసంబంధమైన లేదా ఆత్మ సంబంధమైనటువంటి యొక్క ఆ వెలుతురును చూడలేనటువంటి యొక్క గుడ్డితనంతో జీవిస్తున్నారు. ఇహ సంబంధమైన లేక దేహ సంబంధమైన, శరీర సంబంధమైన నేత్రాలు బాగానే ఉండొచ్చు, బాగానే కనపడవచ్చు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి యొక్క విషయంలో అందులైంటున్నారు. అంటే అందుకే పరలోకంలో ఉన్నటువంటి యొక్క స్థితులను కానీ, లేక పరలోక విషయాలను కానీ, లేకపోతే మనలను సృష్టించినటువంటి యొక్క దేవుని కానీ ఎరగలేనటువంటి యొక్క స్థితిలో ఉన్న వారిని దేవుడు ప్రేమించి ఈ లోకంలో ఎవరు కూడా నశించిపోవటం ఆయనకు ఇష్టం లేక మన రక్షణార్థమై ఈ లోకంలోనికి నరరూపిగా వచ్చి ఆయన మనల్ని రక్షించడం కొరకు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటే చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారా. ఈ ప్రవచనము ఎప్పుడు నెరవేరింది? యేసుక్రీస్తు వారి లోకంలో ఇజ్రాయేలు దేశంలో బెత్లెహేం అనే గ్రామంలో జన్మించినాడు ఈ యొక్క సత్యము బయలుపరచబడి ఉంటుంది. తర్వాత మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఒకే దేశం కాదు, ప్రపంచమంతటికి ఆయన యొక్క మరి వెలుగు ప్రకాశింపజేయటువంటి ఒక స్థితిలో వచ్చి ఉంటుంది. అందుని బట్టి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఈ మాటను మరలా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించి 30 సంవత్సరాలు గతించిన తర్వాత ఈ యొక్క ప్రవచనాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నారు. ఈ మాటను అక్కడ మన కొరకు రాయబడి ఉంటుంది. అక్కడ ఏమంటే చూడండి, 16వ వచనం 4:16లో నజరేతు విడిచి జెబులూను నప్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి. వాస్తవంగా నజరేతు వాడు కాదు యేసుక్రీస్తు ప్రభువారు. నజరేతులో జన్మించలే. మరియమ్మ, యోసేపు వారు బెత్లెహేము నివాసులు. వారు బెత్లెహేములో నివసించిన వారు. వృత్తిరీత్యా మరి ఏదో రీతిగా వారు నజరేతు అనేటువంటి ఒక ఆ స్థలానికి, ఆ గ్రామానికి వెళ్ళినారు, అక్కడ ఉన్నారు. ఈ కపెర్నహూం అంటే ఆ నహూం అనేటువంటి ఒక ఊరు. అది కపెర్ అంటే హీబ్రూ భాషలో కపెర్ నహూం అంటారు అన్నట్టు. నహూం అనే ఒక వ్యక్తి ఒక ఊరు పేరుతో ఈ రోజుల్లో కూడా ఈ ఊరిని ఏమంటారండి గురువయ్య? పుల్లయ్యగూడెం. అంటే పుల్లయ్య పేరుతో ఈ గూడెం పేరున్నది. ఆ రీతిగానే ఇస్రాయేల్ దేశంలో కూడా నహూం అనే పేరుతో ఆ గ్రామం ఉన్నది అన్నట్టు. కాబట్టి ఆ గ్రామానికి వచ్చి ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడ వచ్చి ఏం చేస్తుంటున్నాడు? జెబులూను దేశమును, నప్తాలి దేశమును, యొర్దాను కావలున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించుంటున్నారు. గలిలయ చీకట్లో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు. గలిలయలో యేసుక్రీస్తు ప్రభువారి లోకం ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో గలిలయ సముద్రం చుట్టూ ఎక్కువ పరిచర్య చేశారు. అక్కడ ప్రజలు ఉన్నారు, కూర్చున్నారు. వారికి సూర్యుని వెలుతురు లేదనేది కాదు, లేదా వారికి వెలుగు లేక చీకట్లోనే ఉన్నారు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి చీకట్లో కూర్చున్నటువంటి ప్రజలు గొప్ప వెలుగు చూసినట్టుగా తెలియపరుస్తుంది. తర్వాత రెండో మాట ఏమంటే మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలోనూ కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించను. అనగా మరణ ఛాయ
మనఛాయలు కమ్ముకున్నటువంటి ఒక స్థితిలో మానవులు దేవుని గుర్తిరగక, దేవుని ప్రేమను గుర్తిరగక, దేవుడిచ్చే రక్షణను తెలుసుకోలేని స్థితిలో ఉండి మరి శాశ్వతమైనటువంటి ఒక స్థితిలోనికి వెళ్ళిపోవచ్చున్నటువంటి ఒక స్థితి అది. కాబట్టి ఆ శాశ్వతమైనటువంటి ఒక మరణము లేకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఒక జీవాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చటకై యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆ సత్యాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా రాయించినటువంటి ఒక మాటను, పలకబడినటువంటి ఒక మాటను నెరవేర్చటకు ఇలా జరిగించినది. యేసుక్రీస్తు వారు ఏదో తమాషా చేసి వెళ్ళిపోవడానికి కాదు, ఈ లోకంలో కొన్ని అద్భుతాలు చేసి వెళ్ళిపోవడానికి రాలేదు, కానీ వాస్తవంగా మానవులను వారి పాపం నుండి విడిపించి వారిని రక్షించడం కొరకు ఈ లోకానికి వచ్చాడు. మనుష్యుడు అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉంటున్నాడు, కానీ వారిని జీవింపజేయటకై ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. అంధకారంలో ఉంటున్న వారికి వెలుగును అనుగ్రహించటకై వచ్చి ఉంటున్నారు. ఒక వ్యక్తిని చూద్దాము. యేసుక్రీస్తు ప్రభు కాలంలో పుట్టుకతో గుడ్డివాడుగా ఉంటున్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయం, లూకా సువార్త 18వ అధ్యాయంలో 35వ వచనం చూద్దాం. 18, 38వ వచనం చదవండి. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కను కూర్చుండి భిక్షం అడుకొనుచుండెను. మన దేశంలో కాళ్ళు చేతులు ఆరోగ్యం అంతా బాగున్న వారు కూడా భిక్షం అడుగుతారు. కానీ ఆ దేశంలో అప్పుడే కాదు, ఇప్పటి వరకు కూడా అన్నీ బాగున్న అంగాలన్నీ కాళ్ళు చేతులు కన్నులు అన్నీ బాగున్నవారు ఎవరు కూడా భిక్షం అడగరు. ఈవెన్ గల్ఫ్ కంట్రీస్లో కూడా ఎవరు అడగరు. ఎవరైతే అంగహీనులుగా ఉంటారో, పని చేసుకొని బతకలేని వారు ఉంటారో వారు భిక్షం అడుక్కుంటారు. ఈ వ్యక్తి గుడ్డివాడుగా ఉన్న కారణాన్ని బట్టి ఏం చేస్తుంటున్నాడు? త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుకొంచుంటున్నాడు. అయితే ఇక్కడ యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు, యెరికో పట్టణం అంత ఆశీర్వాదకరమైనటువంటి ఒక పట్టణం కాదు, అది శాపగ్రస్తమైనటువంటి ఒక పట్టణం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎక్కుంటారట యెరికో పట్టణం ఆ దారిలో. అంటే యెరికో నుండి యెరూషలేముకి వెళ్ళేవారు వీరికి బహుదానము చేసుకుంటూ వెళ్తారంట, వారికి భిక్షం వేసుకుంటూ వెళ్తుంటారు. అందుకని ఆ ప్రాంతాలు ఎక్క కూర్చునేవారు పూర్వకాలం నుండి కూడా. అయితే ఇక్కడ 36వ వచనం చదవండి. జనసమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఏమిన్నాడు? జనసమూహము దాటిపోచున్నట్టు చప్పుడు విని. కళ్ళు కనిపించలేవు కాబట్టి చెవులు వినబడుతున్నాయి అతనికి. మనకు చెవులు కూడా వినబడట్లేదు. ఏ చెవులు? ఆత్మ సంబంధమైనటువంటి చెవులు. పరలోక రాజ్యం విషయం గురించి చెప్తే ఎక్కువ ఇష్టపడరు మనుషులు. కారణం ఏంటంటే మనం యువ సంబంధమైనటువంటి ఒక దేవత కంట్రోల్లో ఉంటున్నాం. యువ సంబంధమైన విషయాలు చెప్తే చెవులు బారేసుకొని వింటాం, చాలా జాగ్రత్తగా వింటాం. కానీ ఆత్మ సంబంధమైన విషయాల్ని ఎక్కువసేపు వినలేము. కారణం ఏంటంటే మనము లూసిఫర్ కంట్రోల్లో ఉంటున్నాం. అయితే దేవుడు మనల్ని ప్రేమించి ఆ బంధకాలను విడిపించి పరలోక రాజ్యానికి వారసులుగా చేయటకై ఈ లోకానికి మనల్ని ప్రేమించి ఆయన వచ్చినటువంటి ఒక సత్యం అదే ఉంటున్నది. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే జనసమూహము దాటిపోతున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని పక్కన ఉన్నవారిని అడిగారు. ఏంటి ఎన్నట్లేని ఈ గొప్ప శబ్దం ఏంటి? ఇంత జనములు, ఈ జనాలు ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేటువంటి ఒక ఆ వార్తను తెలుసుకొని కోరింటున్నాడు. అప్పుడు అడిగినప్పుడు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెలుచున్నాడని వానితో చెప్పిరి. ఎవరంట? నజరేయుడైన యేసు ఈ మార్గమున వెలుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వార్త తెలిసింది ఎవరు వెళ్తున్నారని. ఆ నోట ఈ నోట వినింటాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, కన్యక మరియమ్మ గర్భము జన్మించినాడు, ఆయన అద్భుత కార్యాలు చేస్తుంటున్నాడు, కొంటి వారికి నడవజేస్తున్నాడు, గుడ్డి వారికి చూపిస్తుంటున్నాడు, చెవిటి వారికి విననిస్తుంటున్నాడు, చనిపోయిన వారిని సైతం కూడా లేపి ఉంటున్నాడు అనే సత్యాన్ని ఈయన ఎరిగి ఉంటాడు. కాబట్టి ఈ వార్త కూడా విని ఉంటాడు. ఆయన చూసి ఉండకపోవచ్చు కానీ విని ఉంటాడు. కాబట్టి ఆయన ఈ యొక్క సమయంలో ఆయనకు చెప్పిన మాట ఏంటిది? నజరేయుడైన యేసు ఈ మార్గమున వెలుచునని వారితో చెప్పినప్పుడు ఏమన్నాడు? అప్పుడు ఆయన యేసు, ఇక్కడ ఎంత వ్యత్యాసమో చూడండి. నజరేయుడైన యేసు అని ఆయనకు చెబితే ఆయన పిలుస్తున్న మాట ఏంటి?
దావీదు కుమారుడా అంటున్నాడు. యేసు రక్షకుడా, దావీదు కుమారుడు అంటే దావీదు ఎవరు? ఈయనకు పితరుడు. ఈయన పుట్టుకతో అంధుడై పుట్టి ఉంటాడేమో, కానీ ఈయన కూడా దావీదు వంశస్థుడే. యూదుడు కాకుండా దావీదు కుమారుడు అని పిలవడానికి అర్హత లేదు యేసుక్రీస్తు ప్రభువారిని. యూదుడైన వాడు మాత్రమే పిలిస్తే ఒప్పుకుంటాడు ఆయన. అంటే యూదులు ఒప్పుకుంటారు, లేకపోతే ఒప్పుకోరు. ఈ యూదుడే కాబట్టి దావీదు కుమారుడు అని పిలుస్తుంటున్నాడు. అంటే యేసును ఎరిగి ఉంటున్నాడు. ఆయన ఎవరో, ఏ గోత్రంలో జన్మించినాడో. కాబట్టి దావీదు గోత్రంలో, యూదా గోత్రంలో జన్మించినాడు కాబట్టి ఆయన ఎరిగిండి పిలుస్తున్నాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేస్తుంటున్నాడు. కేకలు వేస్తున్నప్పుడు నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని వారిని గద్దించిరి. కానీ అంటే ముందర నడుచున్న వారు ఏం చేసినారు? ఊరుకోమంటున్నారు. ఆయన అంత గొప్ప నీ దగ్గరికి వస్తారా? నువ్వే ముష్టి వాడవు, నువ్వు గుడ్డి వాడవు, నీ దగ్గరికి వస్తాడా? ఆయన సామాన్యుడు అనుకుంటున్నావా? ఆయన గొప్ప దేవుడు అంటారు. కానీ ఆయన ఎవరిని కూడా తోలనాడేవాడు కాదు. ప్రతి ఒక్కరిని ప్రేమించి ఆయన ప్రేమను వెల్లడిపరచుటకు ఈ లోకానికి వచ్చినటువంటి ఒక రక్షకుడు కాబట్టి ఆయన అందరినీ సమముగానే ప్రేమిస్తుంటున్నాడు. పెద్ద చిన్న గొప్ప, మరేదో చిన్నవారని తగ్గువారని అటువంటి యొక్క తారతమ్యం లేకుండా ఆయన ప్రజలను ప్రేమించేటువంటి స్థితిలో ఉంటున్నాడు. కాబట్టి మనందరినీ సమానముగానే సమతుల్యంగానే ప్రేమిస్తుంటున్నాడు. ఎందుకంటే ఎవరు కూడా నశించడం ఆయనకు ఇష్టం లేదు. ఏ ఒక్కరు కూడా నిత్య నరకానికి వెళ్ళడం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అందరు కూడా నిత్య జీవం పొంది పరలోక రాజ్యంలోకి వెళ్ళడమే ఆయన యొక్క సంకల్పం ఉంటుంది. కాబట్టి ఆయన ఈ లోకానికి మన కొరకై వచ్చి ఉంటున్నాడు. అందుకే అపోస్తల కార్యంలో మరి అపోస్తలైన పేతురు భక్తులు ఏమంటారంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కొర్నేలు యొక్క ఇంట్లో ఆ మాట చెప్తుంటున్నాడు. ఆయన స్నేహితులందరూ కూడా వచ్చారు అక్కడికి. వారు ఏమంటున్నారంటే, మాకు కాదేమనుకున్నారు. కాదు, అందరికీ ప్రభు. అన్యులకు అనగా యూదులు కాని వారికి, యూదేతరులైనా కానీ వారికి కూడా దేవుడే. కొందరు ఏమంటారంటే, మన దేశంలో యేసుక్రీస్తు ప్రభువు క్రైస్తవుల దేవుడు అంటారు. కాదు, అందరికీ దేవుడే, అందరికీ ప్రభువే. మానవులందరికీ కొరకు ఆయన ప్రాణమును బలియాగంగా అర్పించడానికి వచ్చాడు. అందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటాడు. అందరి దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఇక్కడ ఆ మాట తెలియపరుస్తుంటున్నాడు. ఏమంటున్నారు? అనేకులు ఆయనను ఊరకుండమని ముందర నడుచుకునేవారు వారిని గద్దించిరు. కానీ వీళ్ళు ఎవరంటే యేసుప్రభువును వెంబడించిన శిష్యులు కారు వీళ్ళు. ఆయన ఏ మహత్కార్యం చూస్తే కొంచెం చూసి, ఆ చేసిన దాన్ని చూసి కొంచెం ఆనందిస్తాం అనుకొని వెళ్ళేవారే. కానీ ఈ యొక్క మరి అంధుడు విన్నాడు. ఆయన సామర్థ్యం ఆయనలో ఉన్నదని గుర్తెరిగి కేక వేస్తుంటున్నాడు. కేకలు ఏమని వేస్తున్నాడు? యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేక వేస్తున్నప్పుడు గద్దించరు. కానీ అరే ఊరకుండా మీతో ఏం కాదు అన్నట్టుగానే మరి ఎక్కువగా కేక వేస్తున్నాడు. మీ వల్ల ఏం కాదు, మీరు నా కన్నులు తెరవలేరు, నాకు చూపునివ్వలేరు, నన్ను వెలిగింపజేయలేరు. కాబట్టి ఆ ఉద్దేశం అనుకున్నాడేమో, కానీ ఇంకా ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. ఇంకా ఎక్కువ కేకలు వేస్తే యేసు నిలిచేంత వరకు కేక వేశాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నిలిచేంత వరకు కూడా కేక వేశాడు. 40వ వచనం చదవండి. అంతటా యేసు నిలిచి వారిని తన యుద్ధకు తీసుకొని, ఇప్పుడు ఆయనకేం కావాలనో నా యుద్ధకు తీసుకురండి అని అడుగుతూ యేసుక్రీస్తు ప్రభువారు నిలిచిపోయాడు. అంత జనసమూహంలో ఆయన కేకలు విన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, సాక్షాత్తు దేవుని కుమారుడుగా వచ్చాడు. దేవుడే ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనుషులను సృష్టించిన సృష్టికర్త, మానవులకు నోరునిచ్చి, చెవినిచ్చి, కన్నునిచ్చి ఆయన స్వరూపంలో నిర్మించినటువంటి ఒక నిర్మాణకుడు ఎక్కడ ఉండి కేక వేసినా ఆయన వింటాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, యోనా అనే వ్యక్తి. ఆయన సముద్ర తరంగంలో ఎక్కడో చేప కడుపులో ఉన్నాడు. ఈ తిమింగలం అనే చేప చెరువులలో ఉండదు, అది లేదా సముద్రంలో లోతు నీరు లేనటువంటి ఒక స్థలంలో ఉండదు. మహాసముద్రం, ఆ గొప్ప సముద్రంలో ఎక్కడో ఉన్నది, చేప కడుపులో ఉన్నాడు. అది కూడా నాచు నిండుకొని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నన్ను క్షమించు, కరుణించమని ప్రార్థన చేస్తే అక్కడ నుండి కూడా దేవుడు విన్నాడు. ఆ చెవులు అంటే దేవుని యొక్క చెవులు అందరి మాటను వింటాయి. కానీ ఎవరినైతే యథార్థంగా ఆయనకు మొరపెడతారో వారి మాటనే దేవుడు గౌరవిస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వ్యక్తి ఆ జనసమూహంలో
వెళుతూ ఉన్నారు. శబ్దంతో ఉంటున్నారు. రకరకాలుగా మాట్లాడుతుండొచ్చు, రకరకాల శబ్దాలు ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువు అక్కడ నిలిచిపోయి ఉంటున్నాడు. వారిని తన యొద్దకు తీసుకొని రమ్మన్నప్పుడు 41వ వచనంలో ఏమంటాడు? వాడు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అడుగుతుంటున్నాను, నేను నీకేమి చేయగోరుచున్నామని అడగగా వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నాను నేను. మనం ఎన్ని లిస్ట్, ఎంత పెద్ద లిస్ట్ ఇస్తాము? కొందరిని పెద్ద లిస్ట్ ఇస్తారు, ఏమైనా కావాలన్నా నీకంటే ఉన్న లిస్ట్ అంతా పెడతారు. కానీ ఇక్కడ ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అడిగాడు. యేసుక్రీస్తు ప్రభువారే సాక్షాత్తుగా నీకేమి కావాలని అడిగాడు. నీకేం కావాలని అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా చూపు పొందగోరుచున్నాను అన్నాడు. క్షమించండి, ఏదైతే ఆయన కొరతగా ఉన్నదో దాన్ని కోరుచుంటున్నాడు. ఆ చూపు ఆయనకు కావాలి. కాబట్టి అది అందులైనప్పటికీ కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ చూపునిస్తాడనే ఉద్దేశంతో ఆ మాట అడుగుతుంటున్నాడు. అయితే యేసు చెప్పిన మాట ఏంటి? 42వ వచనంలో, యేసు చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పి ఉంటాడు. అంటే విశ్వాసం అవసరం. స్వస్థపరచడానికి, స్వస్థపడడానికి ఏమవసరం అండి? విశ్వాసం అవసరం. కాబట్టి ఇక్కడ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచు ఆయనను వెంబడించను. ఈ వ్యక్తికి ఉన్నటువంటి ఒక భాగ్యం, గొప్ప భాగ్యము మరి ఇంకెవరికైనా ఉన్నదో లేదో తెలియదు. కానీ మొట్టమొదట ఈ లోకంలో ఆయన కన్నుదెరిచి చూసింది ఎవరిని? తనను సృష్టించిన సృష్టికర్తను, తనను రక్షించనైన రక్షకుణ్ణి, తనను పరలోక రాజ్యానికి చేర్చేటువంటి ఆ గొప్ప రక్షకుని చూడగలిగినాడు. తనకు మార్గం, సత్యం, జీవమైన ఆ యొక్క దేవుణ్ణి చూడగలిగినాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అందులకు చూపునివ్వడానికి, చీకట్లో కూర్చున్న వారికి వెలుగునివ్వడానికి, మరణఛాయలో ఉన్నవారికి జీవమునివ్వడానికి ఈ లోకానికి వచ్చింటున్నాడు. ఆయన ఏదో మత స్థాపన చేయడానికి కాదు, ఇంకేదో తన రాజ్యం తన రాజ్యమే ఏ రాజ్యమో? పరలోక రాజ్యం. ఆ రాజ్యంలోనికి చేరలేని వారిని చేర్చటకే ఈ లోకానికి వచ్చాడు. తన ప్రాణమును బలియాగం అర్పించడానికి వచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మరి వ్యక్తి ఏం చేసి ఉంటున్నాడు? వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచు ఆయనను వెంబడించుంటున్నాడు. తర్వాత ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రం చేసిరి. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు చేసినటువంటి అద్భుత కార్యములు సామాన్యమైనవి కాదు. ఆ అద్భుత కార్యం రాయడానికి భూలోకం అంతా కూడా సరిపోదంట. యోహాను భక్తుడు ఆ మాట రాస్తాడు. ఏవో కొన్ని విషయాలు మాత్రమే ఇక్కడ రాయబడి ఉంటారు మచ్చుకు. కాబట్టి ఆయన ఈ లోకంలోనికి వచ్చిన కారణము ఏంటి అని అంటే మనల్ని రక్షించడానికి, మన అంధత్వాన్ని తొలగించి మనకు ఆత్మీయమైన వెలుతురును, ఆత్మీయమైన చూపును దయచేయడానికి వచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారి యొక్క చూపును చూడగలుగుతారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు స్వస్థత పొందుతారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఈ యొక్క అపరాధముల చేత అనగా పాపముల చేత చచ్చి ఉన్న వారు సైతము జీవింపని అంటున్నారు. ఎక్కడ కూర్చోబెడతారంట వారిని? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. నేను చదువుతాను, చివరి భావన ఉంటుంది. చదవండి, 4-5 చదవండి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడైండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారం అయినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత ఆగండి, ఇక్కడ ఆగండి. తను దేవుడు చేసినటువంటి కార్యం ఎంత ఉన్నతమైన చూడండి. మొట్టమొదటి ఆయన ఎవరంట? ఆయన దేవుడు కరుణా సంపన్నుడు అంటున్నాడు. ఆయనకు సంపన్నత ఏంటంటే కరుణ. ఎంత సంపన్నత అంటే కొలత లేనంత కరుణ ఆయనకు కలిగి ఉంటున్నాడు. తర్వాత
మనము మన అపరాధముల చేత ఈ లోకంలో ఉన్నటువంటి ఒక మానవులందరూ కూడా దేవుని మార్గం విడిచిపెట్టి దేవుడు ఏర్పరిచినటువంటి ఒక మార్గం ఎంతో శ్రేష్టమైనటువంటి ఒక మార్గము. ఆ మార్గమును తప్పిపోయి ఎక్కడికి వెళ్ళామంటే మనల్ని పాపంలో ప్రవేశింపజేసి దాని ద్వారా మరణం వచ్చేటువంటి స్థితిలోనికి వెళ్ళగలిగించినాం. అయితే ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏం చేస్తుంటున్నాడు? మన ఎడల తన యొక్క చూపినటువంటి సామాన్యమైన ప్రేమ కాదు, మహాప్రేమ. ఆ ప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించారు. మనల్ని కృపచేతనే రక్షించడానికి వచ్చి ఉంటాడు. అంత మాత్రం కాదు, ఆయన ఇంకేం చేశాడు చూడండి. 7వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, పరలోకమందు ఆయనతో కూడా, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో చనిపోయినాడు అంటే ఆయన తనకు తానే తన ప్రాణం పెట్టి ఉంటున్నాడు. యేసుక్రీస్తు వారిని చంపేంత అధికారం ఎవరికి కూడా లేదు. ఆయన ప్రాణం తీసే అధికారం ఎవరికి లేదు. కానీ మానవుల యొక్క రక్షణార్థమై పాప పరిహారం నిమిత్తము ఆయన రక్తం చిందించాలి, బలియాగం అర్పించాలి, తనే యజ్ఞం కావాలి. కాబట్టి ఆయన యొక్క ప్రాణాన్ని బలియాగం అర్పించి మరి సమాధి చేయబడ్డాడు. కానీ 3వ దినమందు లేచి ఉంటాడు. సమాధి ఆయనను బంధించి ఉంచలేదు. చూడండి, అపొస్తలుల పౌలు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు భక్తుడు ఆ మాటను స్పష్టంగా చెప్తాడు. చూడండి అక్కడ 24 వచనం 2:24 మరణము ఆయనను బంధించుట అసాధ్యం కనుక దేవుడు మరణవేదన తొలగించి ఆయనను లేపాను. ఇది దేవుడు చేసినటువంటి ఒక కార్యం. ఆయన సాక్షాత్ దేవుడు, ఆయనలో జీవం ఉంటున్నది. ఆ జీవం మనుషులకు వెలుగై ఉంటుందని యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తుంటున్నాం. కాబట్టి మనకు వెలుగునిష్టకై ఈ లోకానికి వచ్చినాడు. చీకట్లో కూర్చునడం అనగా అక్షరార్థంగా చీకట్లో కూర్చుండడం కాదు, కానీ ఈ లోక వెలుగులో మనం ఉంటున్నాం. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఒక దేవుడు ఇచ్చినటువంటి ఒక వెలుగులో కూర్చుండలేనటువంటి స్థితిలో ఉన్న వారమైన మనందరినీ వెలిగించటకై ఆయన ఈ లోకానికి వచ్చాడు, మన కొరకై మరణించాడు. అయితే ఆయనను ఆ మరణము బంధించట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయన లేపినట్టే మనల్ని కూడా లేపనంటున్నాడు. ఒక దినమందు మనం కూడా మన పితరులందరూ పోయినట్టే మనం కూడా ఒక దినం పోతాం. ఆ మార్గమే మనల్ని కూడా పూర్తి చేయొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా లేవనంటున్నాడు. ఆత్మరూపంగా ఇక్కడ మనల్ని ఏం చేసి ఉంటున్నాడు? లేపి ఉంటున్నాడు. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టి ఉంటున్నాడు. ఆ నిరీక్షణతో జీవించున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన వారికి అందరికీ ఈ నిరీక్షణ కలిగి ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనలను మరణఛాయలో ఎండవారినిగా ఉంచకుండా ఆ మరణఛాయల నుండి ఆయన జీవంలోనికి తీసుకొని రాగలటకు ఆయన వచ్చి ఉంటున్నాడు. ఆయన ఈ జీవంలోనికి ప్రవేశించడానికి మనకు కావాల్సింది ఏంటి? ఆయన యందు విశ్వాసం ఉంచడం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఎవరు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. వెర్లీ ఐ సే అంటూ యు అంటాడు. అంటే ఎంతో ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నారంటారు చూడండి. అటువంటి యొక్క దృక్పథమైనటువంటి యొక్క భావంతో ఈ మాటను తెలియపరుచుంటున్నాడు. ఎవరు ఈ మాట చెప్పింది? యేసుక్రీస్తు ప్రభువారే ఈ మాటను చెప్పింటున్నాడు. కాబట్టి మనలను మన పాపం నుండి, మన శాపం నుండి విడిపించి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చి శాపగ్రస్తమైనటువంటి ఒక శిలువ పైన తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించుంటున్నాడు. ఆ శిలువ ఎవరి కొరకు అంటే దేశద్రోహుల కొరకు. కానీ ఏ ద్రోహము, ఏ పాపము, ఏ యొక్క నేరము లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై ఆయన కలువరిశిలో తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించటకై ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు 30 సంవత్సరాలు సామాన్యమైన మానవునిగానే జీవించాడు. 3.5 సంవత్సరములు
పరలోక రాజ్య వార్తను ప్రజలకు తెలియపరిచి ఇలాంటి మరి అద్భుత కార్యాలు ఎన్నో చేసించాడు. ఊచకాలు చేతుగల వారిని, కుంటివారిని, గుడ్డివారిని, కుష్ఠరోగులను, చనిపోయిన వారిని సైతము ఆయన జీవింపజేసి అద్భుత కార్యాలు చేశాడు. పరలోక రాజ్యానికి ఆరోహణ కాకముందు మన కొరకై కల్వరిలో బలియాగమైంచాడు. మన కొరకై ఆయన యొక్క ప్రాణాన్ని మన కొరకై అర్పించాడు. తిరిగి సమాధిలో నుండి లేచి తన యొక్క శిష్యులకు మరి అనేకులకు 40 దినములు కనబడి 40వ దినమందు పరలోకానికి ఆరోహణుడైంటున్నాడు. అయితే తిరిగి రానయింటున్నాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు సజీవంగా ఉంటే, ఆయనకు నమ్మకంగా ఉంటే మనం ఎత్తబడతాం. ఎందరైతే ఆయన విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో జీవిస్తారో వారందరూ కూడా ఎత్తబడదంటారు. విడవబడితే మాత్రం చాలా కష్టతరమైనటువంటి ఒక పరిస్థితి. కాబట్టి అందుకే ప్రేమించి ఇంకా మన కొరకై ఆలస్యం చేస్తూ మనకి ఈ రీతిగా తన యొక్క స్వార్థను అందింపజేస్తుంటున్నాడు. ఎవరైతే విశ్వసించలేరో వారు విశ్వసించడానికి ఇష్టపడండి. ఆయన యొక్క ప్రేమను గుర్తిరగండి. ఆయన యొక్క రక్షణ తెలుసుకోవాలని కోరుచుంటున్నాం. అటు కృప దేవుడు దయచేయను గాక. కూడిక ముగించే ముందు ఈ క్రిస్మస్ సీజన్లో 2025 సంవత్సరంలో ఎలాగైతే 6 ప్రత్యేక క్రిస్మస్ సువార్త కూడికలు జరగాలని మనం ఆశించామో, అట్లాగే అల్లంపురం మొదలు 19వ తారీఖు గౌరీపట్నం, 25వ తారీఖు సాయంత్రము ఎనికేపల్లి, 27వ తారీఖు సాయంత్రము యాగర్లపల్లి, ఈరోజు 28వ తారీఖు సాయంత్రము పుల్లాయిగూడెం, ఇంకా పెత్తాడిపల్లి, పోతవరంలో మీకు తెలుసు రామచంద్ర ఆయన చెట్టు మీద నుంచి పడిపోవడం. ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ నెలలో 25వ తారీఖు సాయంత్రము పోతవరంలో కూడిక జరుగుద్ది, మీకు అందరికీ తెలుసు. అక్కడ కూడా ఘనంగానే జరిగిస్తాం. మేము ఎట్లాగైతే ఈ కోడికలు జరిగించాలని మనం అందరము ప్రార్థన చేసామో అట్లా ఈ కోడికలు దేవునికి మహిమకరంగా జరిగాయి. ఏలీం ప్రార్థనా మందిరం ద్వారా ఈ పరిచర్యలు దేవుడు జరిగించినందుకు మరి మనం ఎంతో సంతోషించేవారిగా ఉన్నాం. మరి పుల్లాయిగూడెంలో కూడా మీకు వచ్చే సంవత్సరానికి బ్రతికి బాగుంటే దేవుని చిత్తమైతే మళ్ళా వచ్చే క్రిస్మస్ 2026 సంవత్సరానికి గుర్తుపెట్టుకోండి, ఈ సౌండ్ బాక్సులు శబ్దం సరిపోవట్లేదు, పెద్దవి ఉండాలి. అది ఎంతో 75 వాట్సో లేకపోతే 100 వాట్సో నాకు తెలీదు. ఆ బాక్సులు కొనుక్కుందాం. తర్వాత అంటే ఓపెన్ ప్లేస్కి వచ్చేటప్పటికి మంచి డెప్త్లో శబ్దం రావడం లేదు. అట్లాంటి అంటే చుట్టుపక్కలంతా కూడా చూడండి, ఒక వివాహం జరుగుతుంటే ఎంతెంత పెద్ద పెద్ద శబ్దాలతోటి వస్తుందో అట్లా గంభీరంగా రావాలి. శబ్దం సరిపోవట్లేదు అంటలేదు నేను. సూర్యబాబు మంచి సంతోషంగా ఉన్నాడు, ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. కొబ్బరికాయల వ్యాపారం బహుశా బాగా జరుగుతూ ఉంటుంది, లేదా చేయట్లేదా ఇప్పుడు? మంచిది, మేము అదే కోరుకుంటాం ఎప్పుడు. మరి మీరందరూ రావడం కూడా మాకు ఎంతో సంతోషం. నాగరాజు, రమణ వాళ్ళకి చెప్పాను, మీరు అక్కడ ఉన్న వారిని అందరినీ, ఇంచుమించు బంధువులు ఉన్నారు, కొంతమంది బంధువులు కాని వాళ్ళు కూడా ఉన్నారేమో, వారందరినీ పిలవండి అని. ప్రతి సంవత్సరము ఒకరోజు డిసెంబర్ నెలలో ఇక్కడ కూడిక జరిగిస్తాం. మీరందరూ కూడా యేసు ప్రభుకి మీ హృదయంలో స్థానం ఇవ్వాలని, పాప జీవితము మనలో నుండి పోవాలని, దేవునికి ఇష్టమైనటువంటి జీవితము మనలో ఉండాలని, మేము మరి పొందిన ఆనందము మీరు కూడా ఆ సంతోషాన్ని పొందాలని ఈ మా ప్రయత్నం. ఎంతో అలసిపోయాం ఇవన్నీ జరిగించడానికి, అయినప్పటికీ కూడా ప్రయాస కోర్చి ఈ కూడికలన్నీ జరిగిస్తున్నాం. మీరందరూ వచ్చినందుకు మరి మీకు అందరికీ మేము కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. అట్లాగే ఏలిం ప్రార్థనా మందిరం నుండి ప్రత్యేకంగా శ్రీనివాస్ గారు, రాహేల్ సిస్టరు, బేబీ, జానీ వాళ్ళు, ఆంధ్రేయ, ముసలయ్య డైరెక్ట్గా వచ్చారు వీళ్ళందరూ. తర్వాత మళ్ళీ రాజు, రోఫస్ వాళ్ళు, రాజు, సూసన్న వాళ్ళ కుటుంబము. అట్లా మీరు ఇప్పుడు కాదు, మొదట అల్లంపురంలో ప్రారంభించబడినటువంటి ప్రత్యేక క్రిస్మస్ వార్త కూడిక మొదలు ఇప్పటి వరకు అల్లంపురం వాళ్ళే రాలేదనుకుంటాను, ఇంకా మిగతా వాళ్ళు బాగానే వచ్చారు.
ఆక్షేపణ లేకుండా చక్కగా ఈ సువార్త కూడిక మీరు జరిగించడంలో సహకరించారు. దేవుడు తప్పక మీకు తగిన ప్రతిఫలము అనుగ్రహిస్తాడు. 2026 సంవత్సరము క్రొత్తగా వచ్చేటువంటి సంవత్సరం. మన రేచల్లమ్మ సోదరి వెంకటేశ్వర గారు అంటే మన రమణ వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళు వచ్చారు, వాళ్ళ అన్నయ్య కుటుంబం వచ్చింది. అట్లా మీరందరూ రావడము ఇదెంతో మాకు సంతోషదాయకము, ఇదెంతో మేలుకరమైనటువంటి విషయం. ఈ గృహానికి, ఈ ప్రాంతానికి కూడా ఎంతో ఆశీర్వాదం. అట్లా మీకు తెలియజేస్తూ మీరందరూ కూడా ప్రార్థన చేస్తాము. ఇప్పుడు భోజనం చేసి వెళ్ళాలని, మీరందరూ కూడా ఆ విందులో పాలు పొందాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, చివరిగా 2026 సంవత్సరం ఇంకా కొన్ని దినాలు ఉన్నాయి. 28 అయిపోతే 29, 30, 30, 31, 29, 30, 31 3 దినాలే ఉన్నాయి. ఈ 3 దినాలు క్షేమకరంగా దేవుడు మనల్ని ఉంచాలని, అలాగే 2026 సంవత్సరం కూడా మీకు అందరికీ కూడా ఎంతో దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా, వ్యాపారం చేసేవాళ్ళు అయితే లాభదాయకంగా, ఏ లోటు లేకుండా. వాళ్ళు అన్నీ కొనుక్కున్నాడు. మరి మన రమణ ఎప్పుడు కొనుక్కుంటుందో కారు నాకు తెలియదు. పనిలో పని అన్నీ చెప్పేస్తాను నేను, ఏమి లోటు చేయను, మొహమాట పడను. వాళ్ళ అన్నయ్య తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ కారు పెట్టేశాడు. మేమే ఇంకా ఆ కారు తీసుకురావడానికి భయపడుతున్నాం, కానీ ఈ కారు బాగానే తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టారు. రమణ, నాగరాజు వాళ్ళు కూడా, మానస, మౌనిక, మానస వాళ్ళు కూడా ఏం కొనుక్కోవాలని కోరుకుంటున్నాము, కారు కొనుక్కోవాలని, మందిరానికి పుల్లాయిగూడెం నుంచి కారులో వచ్చేయాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తాం. ప్రేమ మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. బాధ్యతగా ప్రభా ఏలీం ప్రార్థనా మందిరం నుండి వచ్చిన వారందరిని బట్టి మీకు వందన, స్తోత్ర, స్తుతులు చెల్లిస్తున్నాం. నాగరాజు సౌడు కుటుంబ చేయబడిన పరిచర్యను నీరుగట్టి ఫలింపచేయండి. అది నాగరాజు సౌడు కుటుంబము, అట్లాగే రమణ, మరి వాళ్ళ అమ్మగారు, నాన్నగారు రేచల్, అలాగే వెంకటేశ్వరరావు గారు, ఆయనకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకోండి. రమణ వాళ్ళ అన్న కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం, పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం, వ్యాపారం కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి కూడా విశ్వాసం కలగచేయండి. మౌనిక కుటుంబాన్ని బట్టి, మానసును బట్టి మరి ప్రభా బిడ్డలు మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. అపవాతంత్రాలను లయపరచండి. 2026 నూతన సంవత్సరంలో గొప్ప కార్యాలు జరిగించమని, అలాగే మాకు తెలిసిన సూరిబాబు వీళ్ళ బంధువు సూరిబాబు కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఎప్పుడు కూడికి జరిగిన కుటుంబం వస్తారు, మరి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం, వారి చేసే వ్యాపారం కొరకు ఇక్కడ ఉన్నవారందరినీ మన పేర్లు తిరిగిపోయినా ప్రతి కుటుంబము ప్రభు ఎంతో చక్కగా సంతోషించే కుటుంబంగా, ఏ కష్టము నష్టము లేనటువంటి కుటుంబముగా, మిమ్మల్ని ఎరిగిన కుటుంబముగా, మీకు సమీపంగా చేయబడినటువంటి కుటుంబముగా ఈ కుటుంబాలన్నింటినీ ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం. అలాగూ ప్రభా మేము మరలా తిరిగి ఎప్పుడు ఇక్కడ కలుసుకుంటానికి వస్తామో, లేదా 2026 సంవత్సరంలో ప్రత్యేక క్రిస్మస్ వార్త కూడిక జరిగిస్తామో, అప్పుడు మీ యొక్క కార్యమును బట్టి వారందరూ ఎంతో సంతోషించే విధముగా, నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించి ఉత్సాహ ధ్వని చేస్తారనే వాగ్దానం మరి కుటుంబాల పక్షముగా నెరవేర్చమని, ఇంకా మిగిలిన మరి ప్రేమ విందు విషయంలో కూడా మీరు సహాయపడు. కొండ వచ్చి ఇక్కడ వంటలు చేయడంలోనూ, అలాగే కుటుంబం నాగరాజు కుటుంబం ఎంతో ఇక్కడ కష్టించి శ్రమించి ఆ కుటుంబాలన్నీ మరి ప్రభువా, అలాగే తెలుగుచర్ల నుంచి వెంకటేశ్వరరావు గారు, సహోదరి రేచలు వారు కూడా వచ్చి ఇక్కడ సహాయకరంగా ఉండి పనులన్నీ చూసుకున్నారు. ఆ కుటుంబానికి తగిన ప్రతిఫలము, తగు దీవెన, తగిన ఆశీర్వాదం మీరు అనుగ్రహించమని, ఈ కుటుంబాలను అందరినీ మీరే అట్లా భద్రపరిచి 2026 నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును సర్వలోకమున్న పరిశుద్ధులందరికీ, ముఖ్యంగా ఈ యేసు ప్రభు వారిని గూర్చినటువంటి సువార్త విన్న వారందరి హృదయంలో దేవుడు కార్యం జరిగించి రక్షణ పొందునట్లుగా సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. వింతగా మారే నా హృదయము, వింతగా మారేను
సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే హృదయము వింతగా మారేను, అందరికీ ప్రేమ